వేవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం. పాలపాడు కాల వద్ద జరిగిన హత్య కేసులో ముద్దాయి అరెస్ట్. నర్సరావుపేట డీఎస్పీ హనుమంతుడు శ్రీకాంత్ను అరెస్ట్ చేసిన నర్సంపేట రూరల్ పోలీసులు. పల్నాడు జిల్లా ఎస్పీ బి కృష్ణారావు, ఐపీఎస్ నర్సరావుపేట డీఎస్పీ ఎం హనుమంతరావు పర్యవేక్షణలో నర్సరావుపేట రూరల్ ఎంవి సుబ్బారావు, నర్సరావుపేట రూరల్ ఎస్ఐ సిహెచ్ కిషోర్, ఎస్కే ఫాతిమా 2 టీంలుగా ఏర్పడి నర్సరావుపేట రూరల్ సిఐకి రాబడిన సమాచారం మేరకు 13వ తేదీన ఉదయం 11 గంటలకు నర్సరావుపేట రూరల్ సర్కిల్ ఆఫీస్ వద్ద దర్యాప్తు అధికారి అయిన నర్సరావుపేట రూరల్ సిఐ ఎంవి సుబ్బారావు వారి సిబ్బందితో పట్టుకున్నారు. దర్యాప్తు నందు ప్రతిభ చూపించిన సిబ్బందిని పల్నాడు ఎస్పీ ఎంవి సుబ్బారావుని అభినందిస్తూ రివార్డు ఇవ్వడం అయినది. అదే వెరిఫై చేస్తున్నామండి. అంటే మన వెరిఫికేషన్ లేకుండా ఒక అకారణంగా ఒక మర్డర్ కేసులో పెట్టకూడదు. ఎందుకంటే వీడి ప్రోత్సాహం ఎక్కువ కనబడతా ఉంది. ఆ అమ్మాయి విషయంలో కూడా, ఆ అమ్మాయిని దగ్గరికి తీసే విషయంలో కూడా ఇతని ప్రోత్సాహమే ఎక్కువ ఉంది. అయితే అందుకే పోలీస్ కస్టడీ తీసుకొని మళ్ళీ రీవెరిఫై చేసి ఆ అమ్మాయి పాత్ర ఎంతవరకు ఉంది, ఇతని పాత్ర ఎంతవరకు ఉంది, ఇందులో అసలు ఆ అమ్మాయి ఇన్వాల్వ్ అయిందా లేదా, అది వెరిఫై చేసిన తర్వాత మాత్రమే ఆ అమ్మాయి మీద యాక్షన్కి వెళ్తాం అవసరం అయితే. పెళ్లిగా ముందే ఉందని చెప్తున్నారు. అదే ఆ కాల్ డీటెయిల్స్ తీసుకున్నాము, వాటిని రీవెరిఫై చేస్తే గానీ మళ్ళీ రాదు ఎప్పటి నుంచి ఉంది అనేది. అందరికి నమస్కారం. ఈ పాలపాడు రోడ్లో ఉన్నటువంటి కాలువ దగ్గర రీసెంట్ గా మీ అందరికీ తెలుసు, ఈ అనుకున్నటువంటి వ్యక్తి తన భార్యని, ఒక చిన్న బేబీ 7 months బేబీని అడ్డు తొలగించుకోవాలన్న ఉద్దేశంతో గొడవ పడతా ఉన్నాడు రోజు. అయితే అమ్మాయి కంప్లైంట్ రూపంలో అయితే ఏమి ఇవ్వలేదు మాకు. సడన్ గా ఆ రోజు పద టౌన్కి వెళ్ళొద్దామని చెప్పి టౌన్కి తీసుకొచ్చి అన్ని పచారీ వస్తువులు అన్ని ఇప్పించేసి అమ్మాయికి కావాల్సిన కూడా ఇప్పించి ఎలాంటి అనుమానం రాకుండా ఆ కాలువ దగ్గరికి తీసుకెళ్లి గొడవ పడతా ఉంటే చూసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, డైరెక్ట్ విట్నెస్. ఆ కాలువ దగ్గర ఈ అమ్మాయిని అడ్డు తొలగించుకోవాలన్న ఉద్దేశం ఆల్రెడీ మనసులో దురుద్దేశం పెట్టుకొని ఆ కాలువ దగ్గరికి తీసుకెళ్లి మామూలుగా లెఫ్ట్ లో వెళ్ళేవాడు రైట్ సైడ్ కాలువ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ ఆ అమ్మాయిని బండి పడ్డట్టుగా క్రియేట్ చేసి, బండి పడితే కాలువలో పడ్డట్టుగా క్రియేట్ చేశాడు. అది ఆ అమ్మాయిని కాలువలోకి తోసేసి ఆ బేబీని కూడా కాలువలోనే వేసేసాడు. అది అన్ఫార్చునేట్లీ ఆ బేబీ ఇంకా దొరకలేదు, ట్రై చేస్తా ఉన్నాం. బట్ ఆ అమ్మాయి ఒక 3 kilometers దూరంలో, చాలా ఫాస్ట్ గా ఉంది కాలువ, అందువల్ల ఒక 3 kilometers దూరంలో ఆమె శవం దొరికింది. అయితే విషయం ఏంటంటే, ఇతను ఎందుకు చేశాడు అని మేము డీటెయిల్ గా ఎంక్వైరీ చేస్తే మా సిఏ గారు వీళ్ళు వెంటనే అతను ఎంతసేపు యాక్సిడెంట్లుగా పడిపోయింది అని చెప్తా ఉన్నాడు. అయితే లక్కీగా అక్కడ గొడవ పడతా ఉంటాం కానీ ఇతని కాల్ డీటెయిల్స్ తీసిన తర్వాత తెలిసింది ఏంటంటే, ఇతనికి వేరే అమ్మాయితోటి అక్రమ సంబంధం పెట్టుకొని ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశంతో వీళ్ళిద్దరి మధ్య జరిగిన చాట్ కానీ, ఆ సంభాషణలు కానీ, ఆడియో రికార్డులు కానీ, వీడియో రికార్డులు కానీ, వీడియోస్ కానీ, ఫొటోస్ కానీ, ఇవన్నీ మా సిఏ గారు విశ్లేషణ చేస్తే చాలా క్లియర్ గా వచ్చింది. ఆ అమ్మాయిని చేసుకోవాలన్న ఉద్దేశంతో వీడు మనసులో దురుద్దేశం పెట్టుకొని ఈ అమ్మాయిని ఎలాగైనా చంపాలి అని. ఎందుకంటే ఈ అమ్మాయి ఫ్రీక్వెంట్ గా, ఈ అమ్మాయికి కూడా తెలిసింది ఆ అమ్మాయితో మాట్లాడేది ఇదంతా. ఫ్రీక్వెంట్ గా ఇంటికి రావడంతో ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఇతనితో గొడవ పడతా ఉంది. సో ఇతను దుర్మార్గంగా ఆ అమ్మాయిని చంపేయడం జరిగింది. కాబట్టి ఈరోజు ఉదయం అదుపులోకి తీసుకొని అతన్ని అరెస్ట్ చేసి కోర్టుకు పెట్టడం జరుగుతూ ఉంది. దీని మీద ఇతను మళ్ళీ పోలీస్ కస్టడీకి తీసుకొని, మా సిఏ గారికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను ఆల్రెడీ, పోలీస్ కస్టడీకి తీసుకొని మళ్ళీ పూర్తిగా కాల్ డీటెయిల్స్ వెరిఫై చేసి ఈ అమ్మాయి ఎవరితోటైతే అక్రమ సంబంధం ఏర్పాటు చేసుకుంటున్నాడో ఇతను, ఆ అమ్మాయితో ఉన్నటువంటి కాల్ డీటెయిల్స్ కానీ, వీడియో రికార్డ్స్, ఆడియో రికార్డ్స్ అన్ని మళ్ళీ రీవెరిఫై చేసి ఆ అమ్మాయి సంబంధం కూడా ఏమైనా ఉందా, ఆ అమ్మాయి కలిసి చేయాలనుకున్నారా లేకపోతే ఇతను ఒక్కడే నిర్ణయం తీసుకున్నాడా అనే దాని మీద కూడా వివరం తెలుసుకునేందుకు మళ్ళీ పోలీస్ కస్టడీ కూడా తీసుకోమని చెప్తా ఉన్నాను. ఏదేమైనా దీన్ని చాలా డీటెయిల్ గా వెరిఫై చేసి
ఒక మర్డర్ కేసుని ఒక అనామత్తుగా పోయే కేసుని ఉన్నటువంటి వ్యవహారాన్ని బయటికి తీసిన అటువంటి మా సిఐఎస్ఐ బృందాన్ని అభినందిస్తూ మా ఎస్పీ గారికి రివార్డ్స్ కోసం కూడా ప్రపోజ్ పెడతా ఉన్నా.